ఉన్నది మాట అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఈ వైన్ షాపులను తప్ప గీ మంచి పని చేసిన మేము గెలుస్తామా అంటే ఒక్కడు చూపించలేరా. బీఆర్ఎస్ పార్టీ వాడు తెచ్చిన నిధులు కూడా ఇప్పటి వరకు వినియోగించలేకపోతారు. వీళ్ళ బతుకు గట్లున్నది. ఏమనంటే ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చెప్తాను మనకు వస్తారు వీళ్ళు దానికే. ఇది ఇప్పుడు నిన్న మన దాకా ఇక్కడ మైపాల అని పేరేం పేరా వాడు వాడు ఓయిలో తాగి అంటాడు. వాడు తెలంగాణ ఉద్యమం వాడు సిగ్గట్టలేదు. వాడు నిజంగా నాకు సిగ్గు అనిపిస్తుంది. వాడు పట్టుకొని చూస్తాడు రోజుంతా పట్టుకొని చూస్తాడు. వైన్ షాప్ బంద్ చేసి ఏరా మరి సేవైతే రెడీ పోయి నీ లత్కోరు మొక్క అన్న చెప్పు మా పోయండారు రేపు ఉదయాల మందిరం పంప ఎన్ని గంటలు తిడతారు. ఇప్పుడు ఓట్లున్నాయిగా ఓట్లప్పుడు పెట్టాలి మైకు దమ్ముంటే ఇప్పుడు రేపటి నుంచి నేను పెడతా నాకు పర్మిషన్ ఏమనరా. మీ వీరుడు మీ సూర్యుడుగా నేను మైకు పెడతా పర్మిషన్ దమ్ముంటే జనాన్ని అడుగుదాం ఎన్ని గంటలు తిడతారు ఇప్పుడు అని. ఎన్ని గంటలు తిడతారు. ఇన్ని రోజులు ఏతులు ఏం చేసారు. ఓట్లు వచ్చినాయి. ఓట్లు రాగానే డ్రామాలు. ఇప్పుడు ఓట్లు అయిపోయినాక మళ్ళీ డ్రామా బంద్ చేయాల్సిందే. పోలీసులు చెప్తే ఓటు చెప్తే మళ్ళీ ఇంకో డ్రామా షూట్ చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడానికి వాడుతున్న ఏకైక అస్త్రం మున్సిపాలిటీలో వైన్ షాపులే ఇంక అంత మించి పీకేది ఏం మన్ను ఉండలేదు. ఇప్పుడు జనం ఆరోగ్యాలు గుర్తురావు. భార్య విధవరాలేది గుర్తురాదు. ముండమోపురేది గుర్తురాదు. బాధపడేది గుర్తురాదు. పిల్లాన్ని వచ్చేది గుర్తురాదు. ఆరోగ్యం ఖరాబు చేసుకునేది గుర్తురాదు. ఓటు వేసేది ఒకటే గుర్తుకొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు.